వెల్కమ్ టు పార్ట్ 2. పార్ట్ 1 వీడియోలో మనం 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ 2025లో పొందూరు ఖాదీ ఏ రాష్ట్రం నుండి భౌగోళిక గుర్తింపు పొందింది? జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది. ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఆ ఖాదీకి సంబంధించిన విశిష్టత నేత శైలి వల్ల ఈ జిఐ ట్యాగ్ లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్భవన్ పేరును ఏ విధంగా మార్చింది? ఆప్షన్ ఏ ప్రజాభవన్, ఆప్షన్ బి లోక్ భవన్, ఆప్షన్ సి సేవాభవన్, ఆప్షన్ డి అమరావతి నిలయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి లోక్ భవన్. గవర్నర్ నివాసం పేరును లోక్ భవన్ గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ ఖనిజాలు వెలికితీత కోసం భారీ ప్రాజెక్టును గుర్తించారు? ఆప్షన్ ఏ అరుదైన భూ ఖనిజాలు, REE, ఆప్షన్ బి వజ్రాలు, ఆప్షన్ సి బొగ్గు, ఆప్షన్ డి రాగి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అరుదైన భూ ఖనిజాలు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తీర ప్రాంతంలో ఇసుకలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్టు గుర్తించారన్నమాట. అందుకోసమే ఈ భారీ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ తూర్పుగోదావరి జిల్లా, ఆప్షన్ బి విజయనగరం, ఆప్షన్ సి శ్రీకాకుళం, ఆప్షన్ డి విశాఖపట్నం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి విజయనగరం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరంలో నిర్మిస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. డిసెంబర్ 2025లో తెలంగాణలో ఏ ముఖ్యమైన పథకం కింద వ్యవసాయ లీడర్ సౌదీకరణ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ రైతు బీమా, ఆప్షన్ బి జలయజ్ఞం, ఆప్షన్ సి పిఎం కుసుమ్ 2.0, ఆప్షన్ డి రైతు బంధు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పిఎం కుసుమ్ 2.0. వ్యవసాయ పంపు సెట్లు, సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నమాట. సో ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షణ్ ఉదాన్ మహాభియాన్ అనే పథకం కింద దీన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. డిసెంబర్ 26, 2025 నాటికి ఏ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి? ఆప్షన్ ఏ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆప్షన్ బి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, ఆప్షన్ సి తెలుగుదేశం పార్టీ, ఆప్షన్ డి భారతీయ జనతా పార్టీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద ఎంత నగదు సాయం ఇస్తున్నారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం మీరు అందరూ పెట్టగలుగుతారు ఈజీగా, బట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ 15,000, ఆప్షన్ బి 20,000, ఆప్షన్ సి 10,000, ఆప్షన్ డి 25,000. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 15,000. నెక్స్ట్ క్వశ్చన్. డిసెంబర్ 2025లో ఏ రాష్ట్రం 2035 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా లక్ష్యాన్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కేరళ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఏపీ ఆరోగ్య మంత్రి ఈ లక్ష్యాన్ని ప్రకటించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. డిసెంబర్ 2025లో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి తిరుపతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి తిరుపతి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కేంద్రంగా ఈ సమ్మేళనం జరిగిందన్నమాట. ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో డిసెంబర్ 2025లో ఏ సాగు పంట సాగులో ఉన్న సంక్షోభంపై చర్చలు జరిగాయి? ఆప్షన్ ఏ చెరకు, ఆప్షన్ బి మొక్కజొన్న, ఆప్షన్ సి పత్తి, ఆప్షన్ డి వరి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పత్తి.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ఉచిత బస్సు ప్రయాణం, ఆప్షన్ బి పర్యాటక రంగం అభివృద్ధి, ఆప్షన్ సి రవాణా ఖర్చును తగ్గించడం, ఆప్షన్ డి మహిళా సాధికారిత. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి రవాణా ఖర్చును తగ్గించడం. ఎలాగనంటే ఓడరేవులు, ఎయిర్పోర్ట్లు మరియు రోడ్డు నెట్వర్క్లను అనుసంధానించి రవాణా వ్యయాన్ని తగ్గించాలని లక్ష్యంగా చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చిన 4 కొత్త చట్టాలు దేనికి సంబంధించినవి? ఆప్షన్ ఏ విద్యా సంస్కరణలు, ఆప్షన్ డి డిజిటల్ కరెన్సీ, ఆప్షన్ సి వ్యవసాయ మార్కెటింగ్, ఆప్షన్ డి కార్మిక్ కోడ్స్, లేబర్ కోడ్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి కార్మిక్ కోడ్స్, లేబర్ కోడ్స్. వేతనాలు, సామాజిక భద్రత మరియు పారిశ్రామిక సంబంధాలపై 4 కొత్త లేబర్ చట్టాలు అమల్లోకి వచ్చాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నర్సాపురం లేస్ క్రాఫ్ట్ గురించి ఇటీవల ఎవరు మన్ కీ బాత్ లో ప్రస్తావించారు? ఆప్షన్ ఏ చంద్రబాబు నాయుడు గారు, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము గారు, ఆప్షన్ సి నరేంద్ర మోదీ గారు, ఆప్షన్ డి అమిత్ షా గారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని ఏ నగరం సెమీ కండక్టరీ తయారీ హబ్గా మార్చడానికి అనుకూలంగా ఉందని నివేదికలు వచ్చాయి? ఆప్షన్ ఏ కర్నూలు, ఆప్షన్ బి కుప్పం, ఆప్షన్ సి కడప, ఆప్షన్ డి విశాఖపట్నం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఎంతకు పెంచారు? ఆప్షన్ ఏ 1 లక్ష, ఆప్షన్ బి 2 లక్షలు, ఆప్షన్ సి 5 లక్షలు, ఆప్షన్ డి 10 లక్షలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 5 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ మరణాంతరం ఎస్బీఐ ఇన్సూరెన్స్ ద్వారా ఎంత మొత్తం పరిహారం అందించారు? ఆప్షన్ ఏ 50 లక్షలు, ఆప్షన్ బి 1 కోటి, ఆప్షన్ సి 25 లక్షలు, ఆప్షన్ డి 2 కోట్లు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 1 కోటి. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో ఏ రాష్ట్ర అసెంబ్లీలో నూతన మున్సిపల్ సవరణ చట్టాన్ని ఆమోదించారు? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ఏ మాసంలో జరిగాయి? ఆప్షన్ ఏ నవంబర్, ఆప్షన్ బి డిసెంబర్, ఆప్షన్ సి అక్టోబర్, ఆప్షన్ డి జనవరి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి డిసెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని ఏ జిల్లాలో భారీ సోలార్ పార్క్ ఏర్పాటుకు డిసెంబర్ 2025లో గ్రీన్ సిగ్నల్ లభించింది? ఆప్షన్ ఏ అనంతపురం, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి నెల్లూరు, ఆప్షన్ డి కృష్ణా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, పిఎం వికసిత్ భారత్ రోజ్గర్ యోజన ద్వారా ఎంత ఉద్యోగ కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆప్షన్ ఏ 2 కోట్ల ఉద్యోగాలు, ఆప్షన్ బి 3.5 కోట్లు, ఆప్షన్ సి 1 కోటి, ఆప్షన్ డి 5 కోట్లు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 3.5 కోట్లు. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.